Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన అంశాలతో పాటు అనేక వర్తమాన అంశాలను మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. ఈనాటి ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను మనం కనుక గమనిస్తే మొదటగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా వచ్చిన వార్త మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఈ విడతలో నలుగురికి అవకాశం. శ్రీహరి ముద్రాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు చోటు. ఇది ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఈనాడు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక ఫోటో కూడా చూస్తే మనం గమనించవచ్చు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవడానికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కనుక మనం గమనించినట్టయితే తుమ్మితే దగ్గితే కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలనే పరిస్థితికి దిగజారిపోయారు. అంటే ఈసారి అయితే ఒక ప్రముఖమైన విషయంగా మంత్రివర్గ విస్తరణ కోసం వెళ్ళిరు. మంచి పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ లేకుండా అనేక శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండి వాటికి రివ్యూలు లేకుండా శాఖల్లో పాలన గాడిన పట్టాలనే ఉద్దేశంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమైనట్టు ప్రతిసారి వీళ్ళు వెళ్తే ఆ ఖర్చు కూడా కోట్లలో రూపాయల ప్రజాధనమే దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్ సర్వీసులు కొద్దిగా బంద్ చేసి పాలన మీద వీళ్ళు సమయం కేటాయించాలని కోరుకుందాం. ఇక మంత్రివర్గ విస్తరణ చూసినట్టయితే వాకిటి శ్రీహరి ముదిరాజ్ అనే వ్యక్తి మొత్తం ఎమ్మెల్యేగా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఈసారి బీసీల వాదం నడుస్తుంది కాబట్టి బీసీల నుంచి మంత్రివర్గంలో ఒకరి చోటు దక్కిందని అనుకోవచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఈయనకి ఇయ్యొద్దు అని చెప్పేసి అనేక రకాల చర్చలు నడిచినాయి. ఆ చర్చలను కూడా పక్కకు పెట్టేసి ఈయనకి ఇయ్యాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఈయన కాంట్రాక్టర్గా ఉండి ఈ డబ్బు సంచులన్నీ కూడా పార్టీకి ఇస్తున్నారు కాబట్టి ఈయన అవసరం పార్టీకే ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక చూస్తే వివేక్ గారు సామాజిక వర్గం, వీరి ఎస్సీ సామాజిక వర్గం నుంచి చెందిన వ్యక్తి. వీరికి ప్రముఖ దినపత్రిక ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి 2-3 పార్టీలు మారినప్పటికీ వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి కాకా వెంకటస్వామి గారు కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో పదవి దక్కుతుందని అనుకోవచ్చు. ఇక సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు. వారి అనుభవం కూడా మంత్రివర్గానికి చాలా అవసరం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటా నుంచి అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ వార్తకు సంబంధించిన విషయం. మరొక ప్రముఖ వార్త గమనించినట్టయితే వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. ఈ నెల 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ. భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంపు. ఇంకో ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎల్ఆర్ఎస్ అనే స్కీము గమనించినట్టయితే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది అనధికారిక లేఅవుట్లు. అంటే ఒక సామాన్యుడు ఇంటి స్థలం కోసం ఒక ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ అధికారికమా అనధికారికమా అనేది తెలియకుండా ప్లాట్ తక్కువ వస్తుందని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. కానీ పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లాన్కి సంబంధించి ఆ ప్లాట్లకు సంబంధించి రేపటికల్లా ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటికి భూగర్భ నీటి వ్యవస్థ కావచ్చు, అంటే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వాటర్ పైప్ లైన్ సిస్టమ్ కావచ్చు, విద్యుత్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కావచ్చు, ఈ సిస్టమ్ అంతా డెవలప్ చేయాలని అంటే ఒక ప్లానుడ్గా ఉండాలనే ఉద్దేశంతో అధికారిక లేఅవుట్లనే ప్రభుత్వం అనుమతిస్తుంది. కానీ చాలామంది మోసపోయి అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొంటున్నారు. వారికి ఒక సువర్ణ అవకాశంగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇచ్చింది. ఈ నెల 31 లోపు చెల్లిస్తే ప్లాట్కి సంబంధించిన దాంట్లో 25% లెస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సామాన్యులు ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ స్కీమ్ కనుక చూసినట్టయితే మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఇది సామాన్యుడిని ఎత్తిన పడ్డ పిడుగులాగా మేము చూస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ వారు మళ్ళీ అధికారంగా రాగానే సామాన్యుల నుంచి డబ్బు గుంజడానికి మళ్ళీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయం గమనించాలి. ఇంకా మరొక వార్త గమనించినట్టయితే ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. డిమాండ్లు పరిష్కరించాలని కోటిలో సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి యత్నం, అడ్డుకున్న పోలీసులు. ఇక్కడ మనం చూస్తున్నాం, సొమ్మసిల్లి పడిపోయిన మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. ప్రతిసారి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ ఆశా వర్కర్ల సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం అవుతలేదు.
ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ ధరలకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మాకు జీతం పెంచాలి, మా ఉద్యోగానికి భద్రత ఇవ్వాలి, మాకు ఆరోగ్య బీమా ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే న్యాయమైన డిమాండ్లతోటి 18 న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు వాళ్ళ యూనియన్స్ ప్రతిసారి కూడా పోరాటాలు చేసే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళలు ఎండను లెక్క చేయకుండా అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే అసెంబ్లీ నడుస్తుందనే ఉద్దేశంతో పోలీసులు వాళ్ళ మీద దాష్టికం ప్రదర్శించడం చాలా తప్పుగా మనం చూడాలి. నిజంగా కనీస వేతనం అమలు చేయాలి. వారు 18,000 జీతం అడుగుతున్నారు. దాంట్లో మాట్లాడి ఎంతో మీకు ఎంత చేస్తాము ఏం చేస్తామని చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించినప్పుడే నిజంగా ఆశా వర్కర్లు యాక్టివ్గా పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఈనాడు. నెక్స్ట్ మనం సాక్షి పత్రిక చూద్దాం. సాక్షిలో కూడా ఉగాదికి అటు ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం అని ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే విజయశాంతి, ప్రేమ్సాగర్, ఆది శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారని ఇచ్చినారు. అంటే 4 లేక 5 అనే దానికి ఇంకా కొరవడలే స్పష్టత అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వారికి అవకాశం లేనట్టే. ఇది ఒక ముఖ్యమైన విషయం. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కొందరు పార్టీ మారడం జరిగింది. విషయం ఏంటంటే వాళ్ళు కూడా మేము మారలేదని చెప్పేసి భయపడుతూ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అసలు మేము కాంగ్రెస్ పార్టీలో లేమనే చెప్పే పరిస్థితి ఉంది. కానీ వారికి ఎవరికి కూడా అవకాశం లేదని చెప్తున్నారు. పోటీలో సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, ప్రేమ్సాగర్రావు, ఆది శ్రీనివాస్. విజయశాంతిని కనుక గమనించినట్టయితే విజయశాంతి మొన్నటి వరకు కూడా ఎక్కడా కనిపించడం లేదు మనకు. ఆమె ఒక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతగా మొదటగా భారతీయ జనతా పార్టీలో చేరి ఆ రాజకీయాల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్లోకి, మళ్ళీ కాంగ్రెస్లోకి, మళ్ళీ బీజేపీలోకి, ఈ మధ్యలో ఆమె సొంత పార్టీ పెట్టింది, తెలంగాణ తల్లి పార్టీ అని. కానీ ఆమె స్పష్టంగా రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన లేకుండా, అవకాశాలు అధికారం ఉన్నప్పుడు ఓ రకం, అధికారంలో లేనప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా కనిపించకుండా ఉండే వ్యక్తి విజయశాంతి. కానీ ఆమె ఒకప్పుడు లేడీ అమితాబ్ అని చెప్పేసి, రాములమ్మ అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి. మహిళల కోటాలో, బీసీ కోటాలో ఆమెకు కూడా అవకాశం వస్తే ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు. ముస్లిం రిజర్వేషన్లకై అట్టుడికిన పార్లమెంటు, కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ల కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ధ్వజం. రాజ్యాంగాన్నే మార్చేస్తామంటారా? శివకుమార్ రాజీనామా చేయాల్సిందే రిజిజు. ఇదొక బర్నింగ్ టాపిక్, కరెంట్ టాపిక్గా ఉన్నది. నిన్నటి పార్లమెంట్ ఉభయ సభల్లో రెండింటిలో ఈ చర్చ బాగా జరిగింది. ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతానికి సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వద్దని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు. మత ప్రాతిపదికన ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ సర్కార్, ఆ కిరణ్ రిజిజు అనే కేంద్ర మంత్రి నిన్న పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి రిజిజు చెప్తున్నారు. నేను అనలేదని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆ వివాదం ఏంది అని అంటే రాజ్యాంగాన్నే సవరించి, అవసరమైతే రాజ్యాంగాన్నే సవరించి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే నిన్న ఉభయ సభల్లో గందరగోళమైంది. కేంద్ర మంత్రి రిజిజు గారు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. ఇది ఓకే. ఇంకొక ప్రధానమైన వార్త మనం చూస్తే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు, కార్మికుల వెలికితీత ఈ విధానంలోనే టీఎంబీ పద్ధతికి స్వస్తి, సమీక్షలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఈ వార్త పూర్వాపరాలు మనం గమనించినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ అనేది మనం వార్త చూసినాం. ఒక విషాదకరమైన వార్త. దాంట్లో కార్మికులు కూలిపోయి దాంట్లోనే కూరుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా ఒక మృతదేహం మాత్రమే వెలికి తీస్తున్నారు. అసలు ఈ చరిత్ర మనం గమనించినట్టయితే శ్రీశైలం రిజర్వాయర్ అనేది కేవలం ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం మాత్రమే ఉద్దేశించింది. అంటే కరెంటు తయారీ కోసం, అంటే నీళ్లతోటి కరెంటు తయారు చేయడానికి నిర్మించిన డ్యామ్ శ్రీశైలం డ్యామ్. కానీ ఆ తర్వాత వ్యవసాయ అవసరాల కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి కుడి కాలువను చేసి దాని నుంచి పోతిరెడ్డిపాడు చేసి ఆ పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతున్నారు అని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ ఉన్న సమస్య. దాని గురించి అనేక సార్లు అక్కడికి పోయి పోతిరెడ్డిపాడును పేల్చేస్తామని చెప్పేసి అప్పటి శాసనసభ పక్ష నాయకుడు తెలంగాణకు సంబంధించిన పీజీఆర్గా పిలువబడే పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తరలించుకుపోతుండో ఆంధ్రాకు అని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు ఒక ఉద్యమం కూడా తీసుకున్నారు. అటువంటి చరిత్ర కలిగిన శ్రీశైలం అంటే రైట్ బ్యాంక్ కెనాల్ నుంచేమో ఆంధ్రాకు వెళ్తుంది, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది ఇంతవరకు స్టార్ట్ కాలే. అక్కడ సమస్య ఏమొచ్చిందనంటే మన గ్రావిటీ ద్వారా ఆంధ్రాకి నీళ్లు పోతున్నాయి, కానీ తెలంగాణకు నీళ్లు తీసుకురావాలనంటే అక్కడ కొండలు గుట్టలు ఉన్నాయి, నల్లమల ప్రాంతం ఉన్నది. ఈ కొండలు గుట్టలు నల్లమల ప్రాంతం నుంచి హైట్ నుంచి నీళ్లు తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పేసి దాదాపు 4 దశాబ్దాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టెండర్లకు పిలిచి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ను ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఒక టెక్నాలజీ ఏంటంటే ప్రపంచంలోకెల్లా పొడవైన సొరంగం ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. 44 కిలోమీటర్ల సొరంగం అనేది ప్రపంచంలోకెల్లా పొడవైన సొరంగంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గర్వకారణంగా ఉండేది. కానీ మొన్న విషాదం జరిగి అది ఒక వార్తల్లోకి ఎక్కింది. 44 కిలోమీటర్ల సొరంగం తవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక 3 దశాబ్దాల క్రితమే ఇది ప్రారంభమైందంటే కూడా అది గొప్ప విషయం. అప్పటికి ప్రపంచంలోకెల్లా పొడవైన సొరంగంగా ఇది ఉంది. అంటే మన శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి తెలంగాణ ప్రాంతంలోని దిండి జలాశయానికి కనుక కనెక్ట్ చేస్తే ఈ 44 కిలోమీటర్లు కొండల కిందికి వెళ్ళి అండర్ గ్రౌండ్ టన్నెల్ తీయాల్సిన పరిస్థితి ఉంది. ఈ 44 కిలోమీటర్లలో దాదాపు శ్రీశైలం వైపు నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, అక్కడ దిండి నుంచి కూడా డ్రిల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే 2 వైపుల నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ రావడం, మధ్యలో కలిసిపోతే ఈ 2 కనెక్టివిటీ జరిగితే ఆ టన్నెల్ ప్రారంభమవుతుంది. ఆ టన్నెల్ నుంచి వాటర్ అనేటి మళ్ళీ దిండి జలాశయానికి వెళ్తాయి. దిండి జలాశయానికి వెళ్తే అక్కడ నుంచి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా మారే ప్రాజెక్ట్ ఇది అద్భుతంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఏమైందంటే మొన్నటి అక్కడ పైకప్పు కూలడం వల్ల ఆ పరిస్థితి అగమ్యగోచరంగా అయిపోయి ఇప్పుడు సైడ్ టన్నెల్ ఒకటి తీయాలని చెప్పేసి ఒక ప్లాన్ జరుగుతుంది. ఆ సైడ్ టన్నెల్లో కూడా టన్నెల్ బోరింగ్ మిషింగ్ అనే టెక్నాలజీ ఇప్పుడు అక్కడ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. టన్నెల్ బోరింగ్ మిషింగ్ సాధ్యం కాదు కాబట్టి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో అంటే మాన్యువల్గా డ్రిల్లింగ్ చేసుకుంటా బ్లాస్టింగ్ చేసుకుంటా కన్వేయర్ బెల్ట్ మీద ఆ వేస్టేజ్ని బయటకు తీసి టన్నెల్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. త్వరలో ఆ టన్నెల్ పూర్తయిపోతే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కోరుకుందాం. ఇక మరొక వార్త గమనించినట్టయితే ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు. రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందనుకోవచ్చు. అంటే నిన్న కనుక కిషన్ రెడ్డి గారికి ఒక మెసేజ్ వచ్చిందో ఏమేదో తెలియదు, కానీ ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అంటే నిన్ననే అయిపోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది, కానీ అది మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఉగాదిలోపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించాలనుకుంటున్నారు. నిజంగా ఇక్కడ గమనించినట్టయితే బీసీ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ గారు పోటీలో రేసులో ముందున్నారు, వారికే దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది సాక్షి దినపత్రికకు సంబంధించిన వార్త. మరొక పత్రిక నమస్తే తెలంగాణ గమనించినట్టయితే సభకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటే చట్టసభల్లో అంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు ఒక్కో నిమిషానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కానీ అక్కడ అర్థవంతమైన చర్చలను పక్కకు పెట్టేసి అనవసరమైన వివాదాల జోలికే పోతున్నారనే ఉద్దేశంతో ఈ వార్త ప్రచురించడం జరిగింది. సభా మర్యాద ఇదేనా అని చెప్పేసి. ఇక్కడ ఇంకో వార్త, గుడి గంటకు వేలాడిన రైతన్న. వీళ్ళు ఇక్కడ రాశారు, అంటే ఇటువంటి ఫోటోలు వేయొద్దనే కానీ వేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ఉరివేసుకున్న ఫోటోలు ప్రచురించరాదని తెలుసు, కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకే ఇంతకు మించిన మార్గం లేకపోయింది. రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభం ఎన్నడూ చూడని వికల విషాద దృశ్యాలను కళ్ళ ముందు ఉంచుతున్నది. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృతమైన చోట మట్టిపూలు రాలుతుండడం మామూలు విషయం అన్నట్లుగా మాట్లాడుతున్న చోట ఈ ఫోటో వేయడం ఓ అనివార్యత. సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లికి చెందిన రైతు పరశురాములు ఊరి పెద్దమ్మ తల్లి గుడిలోని గంటకు ఊరేసుకున్నాడు. సాగునీరందక పంటలు ఎండుతుండడం, బోర్లు ఫెయిల్ అయ్యి అప్పుల పాలవడంతో గత్యంతరం లేక ఇలా బలవన్ మరణానికి పాల్పడారని చెప్పేసి ఈ ఫోటో వేశారు. నిజంగా కూడా ఈ కరువు పరిస్థితులు అనేటి సహజంగా ప్రకృతి ఇచ్చిన కరువు అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రకృతి ఇచ్చిన కరువుకు పక్కకు పెట్టేసి నాయకుల వైఫల్యత వల్ల ఇప్పుడు మన ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలాలు ఇక్కడికి అందుతున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో కూడా మిడ్ మానేరు ఉంది. వాటన్నిటికీ నీళ్ళు అందిస్తే భూగర్భ జలాలు పెరిగి ఈ బోర్లలో వాటర్ పెరిగి
వ్యవసాయానికి నీరు అందుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. రాజకీయాలను పక్కకు పెట్టి రైతును కాపాడుకునే బాధ్యత ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం పైన కానీ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి చరిత్రలో ఎప్పుడూ నిరూపితమైంది. కాబట్టి ఈ రకంగా రైతుల ఆత్మహత్యలు లేకుండా తెలంగాణలో మళ్ళీ రైతుల ఆత్మహత్య చూడకుండా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు మనం గమనిద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెం కొలువు కష్టాలు, అమెరికా పొమ్మంటుంది, భారత్లో భరోసా లేదు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు, మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఇదొక వార్త మనం చూస్తున్నాం. నిజంగా కూడా డాలర్ డ్రీమ్స్ అంటాం. అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఒకప్పుడు అమెరికా వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో కూడా అమెరికాకి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే 150 కోట్ల భారతదేశంలో ఇక్కడ ఉపాధికి అందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అనుకోవచ్చు. కానీ వారికి మెరుగైన అవకాశాల కోసం వేరే దేశానికి వెళ్ళి ఆ దేశం నుంచి సంపద సృష్టించి మన దేశానికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇదొక మన భారతదేశ ఎకానమీకే మంచి విషయంగా చెప్పొచ్చు. అంటే అక్కడి సంపదను అక్కడ సంపాదించి డాలర్స్ని ఇక్కడ రూపాయలుగా పెట్టుబడులు పెట్టడం ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ట్రంప్ అధికారంలోకి రాగానే అనేక రకాల విషయాలు భారత విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నాడు. F1 వీసాలకు సంబంధించి కావచ్చు, అక్కడి పౌరసత్వానికి సంబంధించినవి కావచ్చు. అంటే జన్మతః పౌరసత్వం మనకు ఒక గొప్ప అవకాశంగా ఉంటుండే భారతీయులకు. అంటే భారతదేశానికి చెందిన వ్యక్తులు అక్కడికి పోయి అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలకు అమెరికన్ సిటిజన్లుగా ఉండేటోళ్ళు. అంటే పుట్టుకతోటి జన్మతః అక్కడ అమెరికాలో పుడితే పౌరసత్వం లభించేది. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళినా, అక్కడి వాళ్ళని పెళ్లి చేసుకున్నా, అక్కడ ఒక శిశువుని జన్మనిస్తే ఆ శిశువు అమెరికన్గా ఉండేది. ఆ శిశువుకు అక్కడ అవకాశాలు ఉండేవి, అక్కడ చట్టాలు రక్షించబడేవి. కాబట్టి ఆ అవకాశం కూడా నేడు పోతుంది. ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు అమెరికాకి ఏంటంటే అమెరికాకు స్వతహాగా అమెరికా ఆర్థికంగా బాగాలేదు కాబట్టి అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్న కూడా విద్యాశాఖను మొత్తం కూడా ఆయన క్యాన్సిల్ చేసిండు. ఒకే ఒక్క సంతకంతో విద్యాశాఖ కూడా అమెరికాలో లేదు. అంటే ప్రభుత్వం చేతిలో లేదు, ప్రైవేట్ చేతిలోకి పోతుంది. ఈ రకమైన నిర్ణయాలు అనేవి తప్పు నిర్ణయాలుగా మారుతున్నాయి. కాబట్టి గమనిస్తుంది ప్రపంచం కూడా. అమెరికా ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉంటాయి. మరొక విషయం గమనిస్తే మరో ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఏప్రిల్ 23 పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు. అంటే ప్రభాకర్ అనే వ్యక్తి అక్కడ హైదరాబాద్ స్థానానికి సంబంధించి స్థానిక సంస్థలు ఓట్లు వేసి గెలిచే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన పదవీ కాలం పూర్తయింది కాబట్టి దానికి సంబంధించిన వార్త ఇది. ఇక మరొక దినపత్రిక వెలుగు పత్రిక చూద్దాం. సేమ్ అది కూడా బ్యానర్ ఐటంగా తీసుకున్నారు. అంతర్జాతీయ అంశం మరియు ఒకటి భారత్కి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అమెరికా వార్తను వీళ్ళు కూడా తీసుకున్నారు. స్టూడెంట్ వీసాల్లో అమెరికా కోత, కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక వార్త. ఇక్కడ మరొక ప్రధానమైన వార్త మనం గమనిస్తే MMTS రైల్లో అత్యాచారం ఘోరమైన విషయము. ఎన్నో రకాల చట్టాలు తీసుకుంటున్నారు, ఎన్నో రకాల విషయాలు ఉన్నప్పటికీ, ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ దేశంలో మహిళల మీద అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల పట్ల ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని చెప్పేసి ఒక సామెత ఉన్నది. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు బాధాకరంగా అయింది. MMTS రైలు అనేది ఎక్కడో లేదు, ఏదో అడవి కాదు. అంటే కాస్మోపాలిటన్ సిటీ, దేశంలో ప్రముఖమైన నగరం హైదరాబాద్లో జనారణ్యంలో ఉన్నటువంటి MMTS రైల్లో ఒక మహిళకు భద్రత లేకపోవడం బాధాకరమైన విషయం. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన ఇంట్లో కూతుళ్ళు ఉంటారు, అక్కలు చెల్లెలు ఉంటారు, వారు ఏదో పనుల మీద బయటకు వెళ్తుంటారు. ఈ సంఘటన చూసినప్పుడు మహిళలు అంటే అమ్మాయిలున్న ఎవరైనా ప్రతి కుటుంబం కూడా కొంచెం కలిసివేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎన్నో చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలను ఇంకా కఠినంగా అమలు పరిచినప్పుడే మహిళలకు స్వేచ్ఛ ఉంటుంది, భద్రత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదొక వార్త. ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ చూద్దాం. అసెంబ్లీలో 3 బిల్లులు. ఇది ముఖ్యమైన విషయం. మనం సెకండ్ పేజీలో ఉంది. సెకండ్ పేజీలో గమనించినట్టయితే అసెంబ్లీలో 3 బిల్లులు. అవే మార్పిడి బిల్లు ప్రవేశపెట్టనున్న దామోదర, మున్సిపల్ పంచాయతీ సవరణకు బిల్లుకు ప్రతిపాదించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క.
దామోదర్ రాయ నరసింహ గారు ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, ఆరోగ్య శాఖకు సంబంధించింది కాబట్టి ఇది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1997 తోటా, ఇదొక యాక్ట్. ఇది తోటా యాక్ట్ కింద ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మన చాలామంది కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. ఏదైనా శరీరంలో సమస్య వచ్చినప్పుడు అవే మార్పిడి జరిగే పరిస్థితి ఉంది. అంటే కిడ్నీస్ కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, ఇప్పుడు హార్ట్ కూడా విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో అవే మార్పిడి చేయాలంటే కొన్ని చట్టాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే మీరు కొనుక్కుంటున్నారా, ఎక్కడి నుంచి ఇది వస్తుంది అని చెప్తే చాలా రోజులు వెయిటింగ్ చేసే పరిస్థితి ఉంది. వాటన్నిటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే ఈ అవయ మార్పిడి చట్టం ముందుకు వస్తుంది. నిజంగా ఇది గొప్ప విషయమే. కొత్తగా 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక బిల్లు, షెడ్యూల్ 8 నుంచి 79 గ్రామాల తొలగింపు. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చాలా గ్రామాలు కూడా మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీలో విలీనం చేయడం కోసం దాదాపు 79 గ్రామాలను ఆ షెడ్యూల్ నుంచి తొలగించి అర్బన్లో కలుపుతున్నారు. ఇదొక వార్త. ఈ 3 బిల్లులు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించిన వార్త. ఇవి ఈనాడు ప్రముఖంగా అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మనం చర్చించడం జరిగింది, వాటిని విశ్లేషించడం జరిగింది. ఇవి ఈనాటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.